డిప్యూటీ సీఎం వర్సెస్ రాజ్యసభ మెంబర్ ఖమ్మం గుమ్మంలో అధికార కాంగ్రెస్లో ఇంటర్నల్ ఫైట్ హాట్ టాపిక్గా మారింది. నామినేట్ పోస్టుల పంపకంలో తేడాలతో కోల్డ్ వార్ హీటెక్కిస్తోందట. ఇటు డిప్యూటీ సీఎం వర్గం, అటు రేణుక అనుచరగణం ఎవ్వరూ తగ్గకపోవడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్గా మారాయి. ఇంతకు పదవుల లొల్లి ఎక్కడ స్టార్ట్ అయింది? పీసీసీకి ఫిర్యాదు చేసే పరిస్థితులు ఎందుకు ఏర్పడినట్లు? ఖమ్మంలో భట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరి. నామినేటెడ్ పదవుల పంపకంలో పంచాయితీ. వైరా నియోజకవర్గానికి 5 నామినేటెడ్ పోస్టులు. రేణుకా కామెంట్స్ పై రగిలిపోతున్న భట్టి అనుచరులు. పీసీసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిన నేతలు. ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవుల పంపకం అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఒకే నియోజకవర్గానికి 5 పోస్టులు ఎలా ఇస్తారంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఫుల్ ఫైర్ అయిపోయారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీ జెండా మోసిన వాళ్లను పక్కన పెట్టి చెప్పులు మోసే వాళ్లకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పదవులు కట్టబెడుతున్నారని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఖమ్మం పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదంటూ సంచలన కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారామె. అయితే ఎప్పటి నుంచో భట్టి విక్రమార్క వర్సెస్ రేణుకా చౌదరి అన్నట్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోసారి భట్టి విక్రమార్క అనుచరులపై రేణుకా చౌదరి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయి. భట్టి అనుచరులు కూడా రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదని, అంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే అంటున్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లను పక్కన పెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి చెప్పులు, సంచులు మోసేవాళ్లకే నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారామె. ఖమ్మం జిల్లా సుడా చైర్మన్ పదవిని దుర్గాప్రసాద్కు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పదవుల పంపకంపైనే కాదు, ప్రభుత్వ పనితీరుపైన కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారు మంత్రులు అయ్యారని అన్నారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి కూడా అన్ని విషయాలను తీసుకువెళ్లాకే బహిరంగంగా విమర్శలు చేస్తున్నట్లు కూడా చెప్పారామె. ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల కేటాయింపుపై రేణుకా చౌదరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అడ్రస్ లేని వారికి, అసలు కాంగ్రెస్ కోసం పని చెయ్యని వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. వైరా టౌన్ పరిధిలోని వారికే 5 కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు ఏ ప్రాతిపదికన ఇచ్చారని క్వశ్చన్ చేశారు. వైరా ప్రాంతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేటివ్ ప్లేస్ కాబట్టి అక్కడ ఎక్కువ పదవులు ఇచ్చారా అనే వాయిస్ రేస్ చేశారామె. ఆయన డిప్యూటీ సీఎం, 10 ఏళ్లు ఎమ్మెల్యే అయితే జిల్లాలోని పదవులన్నీ ఆయనకే ఇచ్చేయమనండి, మిగతా కార్యకర్తలు ఎవ్వరూ వద్దు, తప్పుకోండని బహిరంగంగా చెప్పేయండి అంటూ ఫైర్ అయ్యారు. అహంకారపూరిత రాజకీయాలు సరికాదంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. పదవుల కేటాయింపు వ్యవహారాన్ని, సిఫారసుల వెనక ఉన్న నిజాలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దృష్టికి కూడా ఆధారాలతో సహా తీసుకెళ్లాను అంటున్నారు రేణుక. పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకుని త్యాగాలు చేసిన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కాలి అనే తాను ఈ పోరాటం చేస్తున్నాను అని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు రేణుకా చౌదరి. ఖమ్మం జిల్లాలో తనను పక్కన పెట్టినట్లు కొందరు ఊహించుకుంటున్నారని, తనను బ్యాన్ చేసేంత మొనగాడు ఇంకా పుట్టలేదన్నారు ఆమె. ఆ భ్రమల్లో ఎవరైనా ఉంటే వారి తిక్క త్వరలోనే వదులుతుందంటూ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. రేణుకా చౌదరి కామెంట్స్ పై భట్టి విక్రమార్క అనుచరులు కూడా సోషల్ మీడియా వేదికగా కౌంటర్లిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏమాత్రం బలం, అనుచర వర్గం లేని రేణుకా చౌదరి నోటికొచ్చినట్లు విమర్శలు చేసి పార్టీని, మంత్రులను ఇబ్బంది పెడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. తాము కూడా పీసీసీ, సీఎం దృష్టికి తీసుకెళ్తామంటూ అటాకింగ్ కి దిగుతున్నారు భట్టి అనుచరులు.
ఇటు భట్టి అటు రేణుకా చౌదరి వర్గం టీ అంటే టీ అంటూ ఉండడంతో అధికార పార్టీలో చిచ్చును ఆసక్తికరంగా గమనిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.